నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆధ్వర్యంలో వన్యమృగ సంరక్షణపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. అటవీశాఖ వేదికపై నిర్వహించిన పాముల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో స్థానిక జాతులైన పక్షులు, సరీసృపాలు, ఇతర చిన్న వన్యప్రాణుల గురించి అటవీశాఖ అధికారులు వివరించారు. అటవీ జాతుల జీవన విధానం, పర్యావరణంలో వాటి పాత్ర, సంరక్షణ అవసరాలను వివరించారు. వన్యప్రాణుల రక్షణకి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఎక్కువగా మూఢనమ్మకాలు ఈ స్టిక్ కి మోడిఫై చేసాం. స్టిక్ షేప్ లో వెల్డింగ్ చేస్తే ఇట్ బికేమ్ ఏ స్నేక్ హుక్. ఇవన్నీ కూడా స్టిక్ చేయించిన బ్యాగ్స్, స్నేక్ బ్యాగ్స్. చూడండి, దానికి కన్నల్లా కనిపిస్తుంది పైన. కొంచెం ఇలా టచ్ చేస్తే ఈ సేఫెస్ట్ రెస్క్యూ టెక్నిక్. To be T132F, a resident typhus of the Armador Division. The first step was to understand the typhus. Activity only restricted to night time, evening times, early morning times. And I asked to speak few words on the session, sir. అందరూ జిల్లాధికారులు స్థాయి అధికారులంతా కూడా చాలా ఫోకస్గా, చాలా ఇంట్రెస్టింగ్గా బయటకు వెళ్ళకుండా ఈ వర్క్షాప్ చేశారు. ఈరోజు వర్క్షాప్లో మనకి చాలా విషయాలు తెలిసేది. మన జిల్లాలో కూడా పబ్లిక్ కూడా ఉంది. మన బౌండరీస్లో ఈ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్లో 87 టైగర్స్ ఉన్నాయి. అలాగే బోధుడి వరకు చీకాలు. ఇవన్నీ మనం ఈరోజు కొత్తగా తెలుసుకున్నాం. అలాగే డిఫరెంట్ స్నేక్స్ గురించి మనం పాము చూడగానే మనం పారిపోవడం, లేకపోతే కళ తీసుకొని రాయి తీసుకొని కొట్టడం చేస్తూ ఉంటాము. కానీ పాములు కూడా మనకి చాలా ఫ్రెండ్లీ స్నేక్. అంటే మనకి డైరెక్ట్గా అవి వచ్చేయలేకపోయినా మన అగ్రికల్చర్ కానీ మన యొక్క డైలీ లైఫ్లో చాలా మెయిన్ చేస్తూ ఉంటాం. సో పాముల్ని కూడా మనం చూడగానే దానికి అవ్వకుండా చంపడం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు డిపార్ట్మెంట్. అలాగే క్రొకడైల్స్ 2 days ముందు కూడా వాటర్ బాడీలో క్రొకడైల్ వచ్చిందని న్యూస్లో వచ్చింది. రెస్క్యూ చేసేందుకు నిన్న స్టేట్ వైడ్ చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక 20-30 స్నేక్స్ని కోబ్రాస్ తీసుకుని పార్టిసిపేట్ చేయాలి. ఈ కోబ్రాస్ మన దగ్గర కనపడవు, కానీ మామూలు కోబ్రాస్ కనపడవు. వైపర్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ కానీ కూడా చేస్తాం అన్నమాట. వీటన్నిటి కూడా తయారు చేస్తారు. వాటి బట్టి ఉన్నారు. వీళ్ళకి పాయిజనస్ టైప్స్ కానీ, నాన్ పాయిజనస్ టైప్స్ కానీ ఇమీడియట్గా మన డాక్టర్ అటెండ్ అయితే బాగుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా యాంటీసైక్లిన్ సప్లై ఉంది బాగా. అదే స్టెప్ ట్రీట్మెంట్ కూడా ఉంది. సివియర్గా హార్ట్ అటాక్ వచ్చి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ అన్నమాట. అందుకని జిల్లా హాస్పిటల్లో మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారు. కాబట్టి జిల్లా ఆఫీసర్కి అందరూ కూడా ఒకసారి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. దీనివల్ల మీ మీద మా కూడా చాలా గౌరవం పెరిగింది. పబ్లిక్ కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు